ఇది ఒకటి హెల్దీ ఫుడ్. శనగలు, ఉల్లిపాయలు అందరికి ఇడ్లీ హాయ్, నీ పేరేంటి? గాంధీజీ. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय श्री राम। Your favorite street food channel. Subscribe, like, share, comment. హాయ్, హలో, అందరికీ నమస్తే అండి. ఈ రోజు గణేష్ నిమజ్జనానికి వచ్చానండి హైదరాబాద్ లో, నక్లెస్ రోడ్ లో. ఇక్కడ యాక్చువల్ గా అయితే ప్రతిసారి ట్యాంక్ బండ్ చుట్టూరు జరుగుతుంది. ఈసారి క్యాన్సిల్ చేశారు. ఓన్లీ నక్లెస్ రోడ్ మొత్తానికి ఓన్లీ వే క్లియర్ చేసి ఇటు సైడ్ కి అన్ని సెండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు టైం 7 అవుతుందండి. ఇక్కడ ఈరోజు 9th డే. ప్రస్తుతానికి అయితే అన్ని చిన్న చిన్నవి అన్నీ వస్తున్నాయి, చిన్న విగ్రహాలన్నీ. లేట్ అయ్యే కొద్దీ అంటే లేట్ నైట్ పెద్ద పెద్ద విగ్రహాలన్నీ స్లోగా వస్తాయి, అంటే ట్రాఫిక్ లో జామ్ అయిపోయి ఉంటాయి మ్యాక్సిమం. ఇప్పుడు నేను మీ అందరికీ స్లోగా అన్ని చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను చాలాసార్లు ఎప్పుడు వీడియో తీద్దాం మీద ఫస్ట్ టైం నేను తీస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఒక్కసారి నిమజ్జనానికి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా అందరూ చూడండి ప్లీజ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉంది, ఉండే కొద్ది ఇంకా ఫుల్ రష్ అయిపోతుంది. ఇది స్టార్టింగ్ అండి, నక్లెస్ రోడ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 6 క్రైన్స్ ఉన్నాయి. ఈ 6 క్రైన్స్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో. ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి అలా కంటిన్యూటీగా. మీకు అవన్నీ చూపిస్తాను మీకు, కానీ చాలా లేట్ నైట్ అవుతుంది అండి. కొంచెం లెంతీ వీడియో ఉంటుంది ఇది. దగ్గర దగ్గర ఇట్లాంటి గేట్స్ చాలా ఉంటాయి. అరౌండ్ ఒక 15-20 ఉండొచ్చు నా ఎక్స్పెక్టేషన్ దగ్గరగా. ఒకసారి చూడండి మీరు కంప్లీట్గా, ఏదో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ప్రెసెంట్ అయితే అన్ని చిన్న చిన్న గణేష్లు అన్నీ వస్తున్నాయండి. చిన్న క్రెయిన్ ఎలా ఉంటుందో మీకు క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవాళ చూడండి క్రెయిన్ గణేష్ నిమజ్జనం చేసే క్రెయిన్ ఇట్లా ఉంటది అనమాట. అంత పెద్దగా ఉంటుంది. ప్రస్తుతానికి అన్ని చిన్న చిన్న గణేషులే వస్తున్నాయి. ఉండే కొద్దీ ఇంకా అలా అన్ని పెద్దవి వస్తాయి. స్టార్టింగ్ లో అన్ని ఇలాగే ఉంటాయి. దగ్గర దగ్గర 60 feet ఉంటుందేమో అనుకుంటున్నా క్రెయిన్. హైదరాబాద్ గణేష్కి అయితే ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక మీకు అక్కడి నుంచి దూరంలో కనపడేది అసెంబ్లీ అండి, కొత్త అసెంబ్లీ అండ్ అంబేద్కర్ స్టాచ్యూ. చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి గణేష్
చిన్న చిన్న గణేష్లన్నీ వేస్తున్నారు. చిన్న చిన్న వాటికి కూడా క్రేన్ యూస్ చేస్తున్నారు. ఉండే కొద్ది పెద్ద పెద్ద గణేష్లన్నీ వస్తాయి, అవి కూడా చూపిస్తాను ఆగండి. ఎందుకంటే మీడియం సైజ్ గణేష్లు ఇవన్నీ 3 feet 4 feet గణేష్. మన ఇంట్లో పెట్టుకున్న మూర్తిని కూడా తీసుకొచ్చి పెట్టచ్చు. చూడండి అందరూ ఇలా వచ్చి చిన్న చిన్న వాటిని కూడా పెట్టుకున్నారు. అవునన్నా అవును, వీళ్ళందరూ స్టాఫ్. చూడండి ఎన్ని క్రెయిన్స్ ఉన్నాయో, మొత్తం ఎన్ని గణేశాలు ఉన్నారు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. ఫుల్ మొత్తం అన్ని పార్కింగ్ సపరేట్ ఏరియా ఉంటుంది. అసలు బైక్ కి పార్కింగ్, కార్ పార్కింగ్ ఫుల్ ఉంటాయి. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి గణేష్ అన్ని ఒక్కొక్కటి వస్తున్నాయి, అన్ని స్లోగా. సో చూడండి జనాలంతా ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నారు, ఇంకా ఎవరు రాలేదు. చాలా మంది వస్తారు, మొత్తం ఫుల్ అయిపోతుంది. వీళ్ళందరంతా రిటర్న్ వెళ్ళేసరికి మొత్తం అన్ని బ్లాక్ అయిపోతాయి. చూడండి ఇక్కడ ఒక గణేష ట్రైన్ లో ఎక్కించారు. ఇక్కడ ఒక గణేష్ అక్కడ మీకు కనపడేది అసెంబ్లీ అండ్ అంబేద్కర్ స్టాచ్యూ అండి. गणपति बप्पा, गणपति बप्पा, मंगल मूर्ति। అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసానండి. ప్రజెంట్ ఆ బ్యాక్ సైడ్ అసెంబ్లీ ఉందండి. బ్యాక్ సైడ్ అంబేద్కర్ స్టాచ్యూ ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడికి. నేనైతే ఇక్కడికి ఎప్పుడు రాలేదు. 2 రోజులైంది హైదరాబాద్లో ఉంది. ఫస్ట్ టైం వచ్చాను. చాలా ట్యాంక్ బండ్లో అంట. నిన్న ట్యాంక్ బండ్ సైడ్ అటు సైడ్ నెక్లెస్ రోడ్ సైడ్ కూడా ఉందంట. సో ఇటు సైడ్ వెళ్తున్నాను నేను ప్రజెంట్. భయ్యా కేసీఆర్ గారు కట్టించిన అసెంబ్లీ ఇదే. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. హైదరాబాద్లో ఉండి 2 రోజులు అవుతున్నాయి ఇదే చూడడం. టువర్డ్స్ ట్యాంక్ బండ్లో మనకి అన్నీ ఆన్ ది వేలో కలుస్తున్నాయి ఒక్కొక్కటి. సో ఒక్కసారి లుక్ అయింది ఇట్లా. ఈ రోడ్ కూడా మొత్తం ఫుల్ సైడ్ ట్యాంక్ బండ్ సైడే ఉన్నారు. జూమ్ చేసి ఒకసారి చూపిస్తే చూడండి. చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చాలామంది చూశారు ఆల్రెడీ, కానీ మళ్ళీ చూపిస్తున్నా. మ్యాక్సిమం అందరూ చూసేస్తుంటారు. ఇదొక ఎంట్రన్స్, ప్లస్ అదొక ఎంట్రన్స్, దాని తర్వాత అదొక ఎంట్రన్స్. 3 ఎంట్రన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంటుంది 4th ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కనపడుతుంది బ్యాక్ సైడ్. అది 4th ఎంట్రన్స్. అది 4th ఎంట్రన్స్. ఇది అమరవీరుల దీపం అంటారు. ఇది
ఇదొకటి 4,000 మీకు ఆగి మాత్రం చూపిస్తున్నా. అదే ఇది భయ్యా హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ అంటే ఇది ఎంత బాగుంది. ఆహా, సెంటర్లో ఎంత లాంగ్లో ఉంది ఫ్లాగ్. హాయ్. భయ ఒక క్రెయిన్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను, ఇక్కడ దగ్గరలో ఉంది. కానీ ఈరోజు ఏం గణేష్లు ఏమి రావట్లేదు, మ్యాక్సిమం అన్నీ ఖాళీగా ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఈరోజు. మనం లోపలికి వెళ్దాం, వెళ్ళి లోపల సైడ్స్లో, రోడ్ సైడ్స్లో ఎలాంటి ఫుడ్ అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి అండ్ నిమజ్జనం ఎలా చేస్తున్నారు అవన్నీ క్లియర్గా మీకు చూపిస్తాను. ఒకసారి చూద్దాం, మొత్తం ఎక్కడెక్కడ ఏ ఫుడ్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. మనది ఫుడ్ ఛానల్ కాబట్టి మెయిన్ ఫుడ్ చూపించాలి. నిమజ్జనం ఎక్స్ప్లోర్ కూడా, అంటే నిమజ్జనం ఎలా అనేది, ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తాను మీకు. యువర్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్, యువర్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. కచ్చివాళ్ళు ఉంటాయి చూడు, విన్ని కానీ ఫాస్ట్ ఫుడ్. కచ్చివాళ్ళు ఉంటాయి చూడు, విన్ని కానీ ఫాస్ట్ ఫుడ్. ఆడ తింటే కుట్టాల టేస్ట్ ఉంటుంది చూడు. स्वीट कॉर्न भैया कितना है स्वीट कॉर्न? 20 है, 30 है, 40 है, 50 है. స్వీట్ కార్న్ కప్పు 20 రూపీస్, 30, 40 అన్నీ ఉన్నాయంట. బస్ ఇక్కడ చూడండి, గాంధీజీ జాదా. आटा ज़्यादा लगता है. वो मेरा है. गरम में नहीं होता नहीं है क्या? भी नहीं है. मैं नहीं डालू. ये चीज है क्या भैया? चीज है ये ऊपर. ओके, పైన మసాలా వేసి జస్ట్ లైట్గా చీజ్ ఇస్తున్నారు. అన్నీ ఉన్నాయండి ఇక్కడ, పానీపూరి, మోమోస్,
మోమోస్, టాయ్స్, అండ్ ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్, మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్, ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్, ఇక్కడ పుచ్చకాయలు. వావ్, ఇది ఒకటి హెల్దీ ఫుడ్. పుచ్చకాయలు అన్న ఒకటే ఎంత అన్న ప్లేట్? ఇది 20 రూపీస్. పుచ్చకాయలు అయితే 20 రూపీస్. ఇవి చల్లగా ఇస్తున్నారు, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అన్న ఒక ప్లేట్ ఇవా? మసాలా వద్దు. బయట ఇచ్చారు, తిందాం. మనకు కొంచెం ఎనర్జీ కావాలి ఇప్పుడు ప్రజెంట్. ప్లేట్ 20 రూపీస్ ఉంటుంది. వెనకాల చూసారా బ్రెడ్ ఆమ్లెట్. అది బ్రెడ్ ఆమ్లెట్ మ్యాక్సిమం ఎవరు తింటారు, ఎవరైతే పూజలు అవి చేయకుండా ఉంటారో ప్రజెంట్ 9 days వాళ్ళైతే నాన్ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ తినేస్తారు. అవుట్ కమర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ తింటారు బ్రెడ్ ఆమ్లెట్. ఇది పల్లి, ఇది శనగలు, పల్లీలు, శనగలు, ఉల్లిపాయలు. ఇదంతా మిక్చర్ ఉంటుంది. ఇది 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. మనకి ప్లేట్ 20 రూపీస్ 30 రూపీస్. ఇక్కడ నింబు, సోడా. ఇక్కడ కూడా సేమ్ అదే, ఈచ్ వన్ 20 రూపీస్. 20 రూపీస్ స్టార్టింగ్, 20, 30, 40, 50 ఉంటాయి. ఇక్కడ మొక్కజొన్నలు మీకు తెలుసు కదా, ఇక్కడ కాలుస్తున్నారు. ఇంకా ఇక్కడ సరౌండింగ్ లో ఇవన్నీ దొరుకుతున్నాయి. అన్న మొక్కజొన్న ఎంత అన్న? 1.40 అంట, కొంచెం డిమాండ్ ఉంది. మామూలుగా అయితే 30 రూపీస్, సిటీలో 30 రూపీస్ దొరుకుతుంది, ఇక్కడైతే 40. పర్వాలేదు, ఇక్కడ 40 రూపీస్ అంటే పర్లేదు. చూడండి ఎంత బాగుందో. గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా. 1 2 3 4, 1 2 3 4. గణపతి బప్పా, గణపతి బప్పా. అందరికి టిఫిన్స్ ఇస్తున్నారు. ఇక్కడ అందరికి టిఫిన్స్ పెడుతున్నారు ఫ్రీగా, ప్రసాదం. చూడండి ఇడ్లీ, అందరికి ఇడ్లీ, అందరికి ఇడ్లీ చూడండి. అందరికి ఇడ్లీ చట్నీ అంతా అందరికి డొనేట్ చేస్తున్నారు. గణపతి బప్పా, గణపతి ప్రసాదం. గణపతి బప్పా. మోరియా 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 రే. అందరికి ప్లేట్లు చక్కగా ఇస్తున్నారు. చూడండి అందరికి ఒక్కొక్క దాంట్లో 2 ఇడ్లీ ఇస్తున్నారు. 3 ఇడ్లీ అండి. పబ్లిక్ ఎంతమంది వస్తున్నారు. గణపతి బప్పా, గణపతి బప్పా. एक
అయ్యా నాకు కూడా ఒక ప్లేట్ ఇడ్లీ ఇచ్చారు, మనం కూడా టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. మనకు కూడా ఒక ప్లేట్ ఇచ్చారు ఇడ్లీ, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. దూదుల్లా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. చాలా టేస్టీగా చేశారు, సేమ్ మన ఆంధ్ర స్టైల్లో ఉన్నాం. మెత్తగా దూదుల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. బాబా బాబా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్, ఇడ్లీ బాగా చేశారు. నార్త్ ఇండియన్స్ అనుకున్నా, చాలా బాగా టేస్టీగా చేశారు. ఎగ్జాక్ట్ గా ఇక్కడ అసెంబ్లీ దగ్గర ఆపారు, చిన్న గణేశుడు చూడండి. ఇవన్నీ టాయ్స్ అమ్ముతున్నారు, ఇవన్నీ 10 రూపీస్ ఈచ్ వన్ ఏదైనా సరే. గణపతి అందరూ ఎలా ఉంటుంది గణపతి హడావుడి. గణేష్ పండుగ అంటే ఇలా ఉంటుంది మరి. సెక్రటరేట్, తెలంగాణ స్టేట్ సెక్రటరేట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటరేట్. బొమ్మ రావట్లేదు. అయ్యా ఈ గణపతిని చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నారు. కంటిన్యూ ఊరేగింపు, అందరు వచ్చి ఇక్కడ జస్ట్ అలా ఊపుతున్నారు, ఎంత బాగుందో చూడండి. कौन से एरिया का गणेश? गणेश कौन से एरिया का? खैरताबाद आपका? చింతల్ బస్తీ का ఓకే. చింతల్ బస్తీ నుంచి సేమ్ ఇట్లాగే కాలినడకల్లో వస్తున్నారు అందరూ. వీళ్ళందరూ చూడండి, నిజంగా వినాయకుడిని కాలినడకతో తీసుకొస్తున్నారు అక్కడి నుంచి, చింతల్ బస్తీ నుంచి. ఊరేగింపు అంటారు అయ్యా. ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్. ఇది చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. చిన్న గాంధీ తాత, హాయ్ హాయ్. గాంధీ తాత
ఇక్కడ పబ్లిక్ చూడండి, ఇక్కడ ఉన్నారు ఫుల్. ఇక్కడ చూడండి ఎంతమంది గాంధీలు ఉన్నారు. ఈ గాంధీ తాత చూడండి ఎంత బాగున్నాడు, క్యూట్ గా. గాంధీ తాత చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు. హాయ్, నీ పేరేంటి? గాంధీజీ. అందరు మనీ ఇస్తున్నారు. ఈచ్ 130 రూపీస్ అంట. లవ్ సింబల్ బెంగళూరు బెలూన్. భయ్యా ఈచ్ 130 రూపీస్ బెలూన్. లవ్ సింబల్ బెలూన్. ఇక్కడ ఐస్ క్రీమ్స్, కచోరీ, మిక్చర్. ఫుల్ పబ్లిక్ ఫుల్ బిజీ అయిపోయింది. ఇది బోయగూడ గణపతి అండి. ఇది దగ్గర దగ్గర 10 feet అబోవ్నే ఉన్నది. 15 feet ఉంటుంది దగ్గర దగ్గర. బోయగూడ గణపతి. ప్రసాద్ ఐమాక్స్. అన్నా గుర్తుపట్టినావా? Like, share, subscribe your favorite street food. Like, share, subscribe your favorite street food. గట్టిగా భయ్యా ఈ గణపతి చూడండి, లైటింగ్ ఎంత బాగా చేశారో. డెకరేషన్ ఎక్సలెంట్ గా ఉంది. తర్వాత బ్లాస్టింగ్స్ ఉంటాయంట అక్కడికి వెళ్ళినట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఉప్పుగూడ నుంచి వస్తుంది కార్లో. చాలా బాగుంది కదా. అయ్యా మొత్తం వీళ్ళంతా లాల్ తర్వాత గణేష్ మొత్తం టీం వీళ్ళందరూ. लाल दरवाजा टीम गणेश. जय बोलो गणेश महाराज की जय. अक्कापुर रामदास गणपति. गौलीगुड़ा गणपति. गणपति टीम गौलीगुड़ा. गौलीगुड़ा चमन. बोलो गणेश महाराज की. गणपति बाप्पा आजा लड्डू. कितना सर. अरे कितना सर.
ఒక్కసారి పబ్లిక్ చూడండి, పబ్లిక్ ఫుల్ పబ్లిక్ స్టార్ట్ అయిపోయారు. నేను స్టార్టింగ్ లో తీసిన వీడియో ఓన్లీ నక్లెస్ రోడ్ వైపు అని చెప్తున్నాను. అది నాకు చూపించారు దిగిన వాళ్ళు అని కాదు. మొత్తం బ్యాక్గ్రౌండ్ సరౌండింగ్స్ మొత్తం అంతా ఉంది, నక్లెస్ రోడ్ కూడా ఉంది. ఒక్కసారి పబ్లిక్ చూడండి. స్టార్టింగ్ లో చూసిన వీడియోని మొత్తం అప్పుడు ఖాళీగా ఉంది, కొత్త పబ్లిక్ చూడండి. వీళ్ళందరూ నిమగ్నం వెళ్తున్నారు, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నిమగ్నం అయిపోయి కంప్లీట్ అయిపోయి చూడండి టూవే రోడ్. ఈ రష్ లాగా ఒక 3 days కంటిన్యూ అవుతుందంట. మంగళవారం మధ్యాహ్నం వరకు కంటిన్యూగా. మాక్సిమం మంగళవారం ఎవరు వినాయకుడిని తీరంట. మాక్సిమం సోమవారం నైట్ తీసేస్తారంట, అంటే రేపు నైట్ తీసేస్తారు. తీసేసి స్టార్ట్ అవుతారు అక్కడి నుంచి. మంగళవారం మార్నింగ్ నుంచి మంగళవారం నైట్ వరకు ఆన్ ది వేలోనే ఉంటారు మాక్సిమం, తిండి తిప్పలు లేకుండా. అలాగే డాన్స్ వేస్తూ తీసుకొస్తారు. నైట్ మంగళవారం నైట్ కి సాయంత్రం నైట్ కల్లా కంప్లీట్ అయిపోతాయి మొత్తం అన్ని. కానీ రేపు నైట్ చాలా బాగుంటది. రేపు నైట్ మాత్రం పెద్ద పెద్ద గణేష్లు అందరూ అబౌవ్ 10 feet, అంటే అబౌవ్ 10 feet అన్ని గణేష్లు అందరూ వస్తారు రేపు మార్నింగ్ అయితే. రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్, రేపు నైట్ వరకు. రేపు నైట్ అయితే ఇంకా మామూలుగా ఉండదు ఇక్కడ. ఇప్పుడు చూసారు ఎలా ఉందో అసలు, అది ఇంతకన్నా దారుణంగా ఉంటారు రేపు నైట్. కానీ బైక్స్ ఎక్కడ పడితే అక్కడ పడితే మాత్రం చాలా డేంజరు. అవి ఎవరో ఒకళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. 2 locks ఉంటే వేసుకోవడం చాలా బెటరు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా మంది పబ్లిక్ కి ఫుడ్ ఐటమ్స్ మాత్రం బాగా దొరుకుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటున్నాయి.
శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ సిద్ధరాంబాగ్ హైదరాబాద్. गणेश महाराज के जय। गणपति बप्पा मोरया, आदालती जय, गणेश की जय। Subscribe this channel. Your favorite street food. Subscribe. Please subscribe to our channel. Please లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు. Your favorite street food. गणेश महाराज के గణపతి బప్పా మోరియా, ఆదాలతి జయ, జయ బోలో గణేష్ మహారాజ్ కి जय। అలర్ట్ పెట్టాను. ఇదే రేపు ఈవినింగ్ వస్తుంది. ఓకేనా? గణపతి బప్పా మోరియా, ఆదాలతి జయ, జయ బోలో గణేష్ మహారాజ్ కి జై. ఒకే దాంట్లో దగ్గర దగ్గర 10 గణపతులు పెట్టారు. చూడండి, మీడియం మినిమం 3 feet 4 feet గణపతిస్ ఇవన్నీ చూడండి ఎన్ని పెట్టారు ఒకే దాంట్లో. ఎట్ ఏ టైం ఇవన్నీ నిమజ్జనం చేయబోతున్నారు. ఇప్పుడు ఇది చూద్దాం ఒకసారి. ఓకేనా? గత 15 సంవత్సరాల నుంచి ఫతేనగర్ నుంచి ఘనంగా మాది ఫతేనగర్ అండి. మేము గత 18 సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నాం అండి. మా ఇద్దరు పిల్లలు చాలా చిన్న పిల్లలు, 3 years నుంచి వాళ్ళు చిన్న పిల్లల నుంచి పెడుతూనే ఉన్నాము. శ్రీ శ్రీ బాల గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చాలా బాగా చేస్తారండి. చిన్న చిన్న పిల్లలే కానీ చాలా బాగా కార్యక్రమాలు చేస్తారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారు. వీళ్ళందరూ డ్రెస్ కోడ్ కూడా చూడండి ఎంత బాగుందో. వాళ్ళు ఎవరి దగ్గర కనీసం చందాకి కానీ దేనికి కానీ వెళ్ళరండి. వాళ్ళు ఓన్ గా ప్రతి కార్యక్రమం ఓన్ గా ఖర్చు పెట్టుకొని వాళ్ళే తయారు చేస్తారండి. ప్రతి ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తారు.
ఫతేనగర్ మాది. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. చోరియా చోరియా गणपति बप्पा చోరియా जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. गणपति बप्पा मोरया, आज्ञा महाराज गणपति बप्पा मोरया, आज्ञा महाराज जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. శ్రీ బంగారు తోట మైసమ్మ యూత్ అసోసియేషన్ అంబర్పేట్ ఎంసీఎస్ కాలనీ. ఈసారి మనకు వచ్చేసి మహారాష్ట్ర ముంబై నుంచి తీసుకొచ్చినాం. కదా చూడండి ఒకసారి గణేష్ చూపిస్తున్నాం. చూడండి లెఫ్ట్ సైడ్ రాముడు, రైట్ సైడ్ లక్ష్మణుడు, పైన హనుమంతుడు. ఇక మొత్తం అయితే మొత్తం హైఫై మొత్తం ఇక ఈ సెకండ్ సెటప్ హైదరాబాద్ అంటే తెలంగాణ స్టేట్ లోనే మొత్తం సెకండ్ సెటప్. ఇంతవరకు ఎక్కడ లేదు మొత్తం. ఇగో SBTMYA అంటే శ్రీ బంగారు తోట మైసమ్మ యూత్ అసోసియేషన్. ఒకసారి చూసుకోవచ్చు. ఈ ఇయర్ అయితే మనదే హైలైట్ అంతా. అంబర్పేట్ వాళ్ళే అంటే మినిమం ఉంటది. ఇక ఎంసీహెచ్ కాలనీ, అంబర్పేట్ ఎంసీహెచ్ కాలనీ. ఇగో మా బాయ్స్ వీళ్ళంతా. जय बोलो हनुमान की, राम लक्ष्मण जान की, जय बोलो हनुमान की. కారు నుంచి అర్జెంట్ గా వెహికల్ చూపించాలండి. కారు లోపలికి ఎందుకు వచ్చిందండి? కారు లోపలికి సార్ ఏంటిది? రావండి ఇక్కడ సార్, రావండి సార్, రావండి రావండి ఇక్కడ. కారు లోపలికి ఎందుకు వచ్చింది? కారు లోపలికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు వెనక పంపించండి, పంపించండి. ఇక్కడికి రావాలి. శ్రీ బంగారు తోట మైసమ్మ యూత్ అసోసియేషన్ అంబర్పేట్ ఎంసీహెచ్ కాలనీ. ఈ ఇయర్ అంటే హైలైట్ అంటే మనదే గణేశుడు చూడొచ్చు. రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, బోలో పవనపుత్ర హనుమాన్ की. నీకు చాలు ఉన్నది. ఇటు రాముడు, ఇటు వచ్చేసి లక్ష్మణుడు. పైన వచ్చేసి హనుమంతుడు.
జనరేటర్ బంద్ చేయాలి, లైట్ బంద్ చేయాలి, తీసేయాలి. గణేష్ యూత్ అసోసియేషన్ యాదగిరి నగర్ యశ్వంతపూర్ హైదరాబాద్. సబ్స్క్రైబ్ యువర్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఛానల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. అన్న ఇసుడ బస్తీ రాకేష్ మై టెన్ మేము జవహర్ నగర్ నుంచి వచ్చినాం. గౌరీపుత్ర యూత్ అసోసియేషన్. మాది సిన్స్ మేము 7 years నుంచి పెడుతున్నాం గణేశుణ్ణి. థ్యాంక్స్. జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కొంచెం సబ్స్క్రైబ్ చేయమన్నా. ఈ అన్న మా కమిటీ లీడర్. మా కమిటీ లీడర్ వసంత్ రెడ్డి. మా కమిటీ లీడర్ పేరు వసంత్ రెడ్డి. ఇది జస్ట్ ఇలా లాక్ ఇస్తారండి, లాక్ వేస్తారు. ఇక్కడ చూడండి గణేష్ ని 4 sides ఎలా లాక్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది 4 sides ఇలా లాక్ లో ఉంటది. ఫోర్ సైడ్స్ ఇట్లా లాక్ చేస్తారు. చక్కగా లాక్ చేసి ఇలా చైన్ లిఫ్టింగ్ అవుతుంది.
4 సైడ్స్ లాకింగ్ అయ్యి చక్కగా ఇట్లా ఫుల్లీ బ్యాలెన్స్డ్ తో ఇట్లా గణేష్ తీసుకున్నారండి. మాట్లాడాలి ఆ వెనకాల ఉన్న మెషిన్ మొత్తం వాటర్ లో ఉన్న గణేష్ అన్నిటిని లెవెల్ చేస్తుంటదండి. అది గణేష్ మొత్తం అన్ని పర్ఫెక్ట్ గా నిమజ్జనం అయ్యేలాగా వెనకాల ఉన్న మెషిన్ మొత్తం వాటర్ లో ఉండే గణేష్ అన్నిటిని లెవెల్ చేసి కింద వాటర్ లో గ్యాప్ ఉండేలాగా చేస్తూ ఉంటదండి. దానివల్ల మొత్తం అన్ని క్లియర్ గా అన్ని పర్ఫెక్ట్ గా నిమజ్జనం అవుతుంటాయి. ఎక్కడ బ్లాక్ అవ్వకుండా ఒకదాని మీద ఒకటి నిమజ్జనం అవ్వకుండా అన్ని పర్ఫెక్ట్ గా నిమజ్జనం అయ్యేలాగా వెనకాల ఉన్న మిషన్ యూజ్ అవుతూ ఉంటుందండి. అది జూమ్ చేస్తాను, అది కూడా చూడండి. ఆ వెనకాల ఉన్న మిషనే అదండి. ఆ వెనకాల ఉన్న మెషిన్ అదేనండి. అది చూసి ఒకసారి ఇక్కడ చూడు. పెద్ద ఉంది మాది. ఓకే, ఇంకోటి ఉందా? ఇంకా పెద్దది ఉంది. ఆల్ పార్టీ ఆట యంగ్స్టర్ యూత్ అసోసియేషన్ 30 సంవత్సరాల నుంచి పెడుతున్నాం వినాయకుని మేము. గణేష్ మహారాజ్ కి జై జై గణేష్ మహారాజ్ కి జై. मैं
ఇది చూసారా ఇక్కడ లాక్ సిస్టమ్ ఇది లాక్ లాకింగ్ సిస్టమ్ ఇది ఇక్కడ 4 సైడ్స్ ఇలా లాక్ చేస్తారు పర్ఫెక్ట్ లాకింగ్ అది లాక్ जय बोला गणेश महाराज के, जय बोला गणेश महाराज के। నేను పేమెంట్ అయిపోతా అరే ఫ్రేమ్ నంబర్ 5 తీసుకుని భయ్యా ఈ గణేష్ మాత్రం హైలైట్ ఉన్నారు ఒక్కసారి చూడండి సూపర్ భయ్యా గణేష్ ఇది బొజ్జగన్ భయ్యా ఎక్సలెంట్ అసలు వెహికల్ పట్టు చేసేది Hey!
కంప్లీట్ అయినటువంటి వెహికల్ అన్ని బయటికి పంపించేసేయండి. కంప్లీట్ అయిపోయినటువంటి వెహికల్ అన్ని బయటికి వెళ్ళిపోవాలండి. బండి దీపం చెప్పండి, బండి దీపం చెప్పండి. गुड़ा मारुति नगर शिव शक्ति एसोसिएशन मारुति नगर एमएमगुड़ा जय गणपति बप्पा अदालत बोलो जय गणेश महाराज की वीर गुनाथ जी बोल गजानन महाराज की ना थैंक यू. कौन सा यूट्यूब अपना యువర్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్? थोड़ा ऑटो निकालो बे. దీది अंदर जुड़ो रे, अंदर जुड़ो रे. अरे साई जुड़ो यूट्यूबर వచ్చిందా రే. ఇక్కడ స్టాప్ 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 బాబు ఆపండి ఇక్కడే డాక్టర్ బాబు 25 కేజీస్ లడ్డు ఎంత 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 3,50,000. లడ్డూనా? 25 kgs లడ్డు. अंदर
రేపు ఈవినింగ్ థ్యాంక్ యూ అన్న. లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయండి. అదే కదన్నా. ఆ.